సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 1300కి పైగా వేకెన్సీస్తో ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా నవోదయాల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో 10th to పీజీ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. కేవలం మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఇక పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఇంపార్టెంట్ లింక్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇక లింక్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. టోటల్గా మనకి 1377 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటి దాన్ని కలుపుకొని టోటల్గా 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులు ఉన్నాయో సో ఆ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కలుపుకొని టోటల్గా మీరు 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక అప్లికేషన్ ఫీజు నుంచి మనకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే మనకి పే చేస్తే సరిపోతుంది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా ఇక పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ అనేటువంటి దాన్ని చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి కూడా 18 ఇయర్స్ to 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇంటర్మీడియట్ చేసిన, ఐటీఐ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతో పాటుగా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ పాటు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే బీసీఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్, బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్, లేదంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో బీఈ ఆర్ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 18 ఇయర్స్ to 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్.
ఫైనల్‌గా మనకి జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్‌కి వచ్చేసరికి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్‌కి వచ్చేసరికి మనకి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ పాటు కూడా మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫైనల్‌గా మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్‌కి వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్‌లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీ లాంగ్వేజ్‌లో వచ్చేసరికి మనకి 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్‌కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క లాంగ్వేజెస్‌లో ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో మీకు టైపింగ్‌కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం డెఫినెట్‌గా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్‌కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్‌తో పాటు అడిషనల్‌గా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్‌కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకి మల్టీ టాస్కింగ్ పోస్టులకి సంబంధించి డీటెయిల్ సిలబస్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే కనుక జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుంచి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 40 మార్క్స్. ఈ విధంగా మనకి 100 మార్క్స్‌కి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. 2 అవర్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే మనకి ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సిలబస్ ప్యాటర్న్ విషయానికి వచ్చేటైతే కనుక మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 20 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి మనకి 30 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 30 మార్క్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా 30 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 130 మార్క్స్కి అయితే ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. 2.5 అవర్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇక నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.